ఇది చాలా యూజ్‌ఫుల్ వీడియో అండి. ఎందుకంటే ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నేనైతే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినండి. ఒక వ్యవసాయం చేసుకునే రైతు బిడ్డను. ఇప్పుడైతే ఒక ఎంప్లాయీ భార్యనండి. ఈ పొజిషన్‌కి రావడానికి మేమెంత కష్టపడ్డామో నేనైతే ఇప్పుడు మీకు చెప్తానండి. ఎంత కష్టం వచ్చినా కుంగిపోకూడదండి. ఈ కాలంలో అయితే చిన్న విషయానికి చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా నేను చనిపోతా, చనిపోతా అంటారు. ఇలా అయితే మేము ఎన్ని సార్లు చనిపోవాలండి? ఒకసారి ఈ వీడియో మొత్తం క్లారిటీగా వింటే మీకైతే అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది ఒక మోటివేషనల్ వీడియో కాబట్టి నేనైతే ఈరోజు చెప్తున్నాను. ఇప్పుడైతే చిన్నప్పటి నుండైతే నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు దక్కిందండి. ఎందుకంటే ఒకప్పుడు మాకైతే తినడానికి తిండికి కూడా బియ్యం లేవండి. ఒకరింటి దగ్గర నుండి నూకలైతే తీసుకొచ్చుకొని తినేవాళ్ళం. ఎవరో కాదండి మా మేనత్తలే మాకు నూకలిచ్చేవాళ్ళు. అవైతే వంట చేసుకొని తినేవాళ్ళం. మనం ఎంత కష్టపడతామో మనకైతే అంత ఫలితమైతే ఉంటుందండి. ఎప్పుడైనా చనిపోతాం అనేది అస్సలు పెట్టుకోకూడదండి. ఈరోజు మనకు తినడానికి తిండి లేకపోవచ్చు గానీ, మనం కష్టపడ్డప్పుడైతే ఖచ్చితంగా ఫలితమైతే ఉంటుందండి. ఏదో ఒక రోజైతే. అందుకోసమైనా ఎప్పుడైనా ధైర్యంగా ఉండి, ధైర్యంగా ఎదుర్కోవాలండి. నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుండైతే ఇంట్లో పనులు చేసేదాన్నండి. అది కూడా మా అమ్మ, నాన్న ఏ రోజు కూడా పని చేయమని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండైతే పిల్లలకైతే మన పిల్లలకు ఖచ్చితంగా పని జెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ అయితారు పని జెప్పడం వల్ల. పని జెప్పకుండా తినుకుంటూ ఫోను జూసుకో, టీవీ జూసుకో అంటే మాత్రం మన చేతికి గూడా దొరకకుండా అయిపోతారండి. అప్పుడైతే మేము ఆహ్, పని చేయమని మా అమ్మ ఏ రోజనలే, మా నాన్న ఏ రోజనలే. నేను నా సొంతంగా నేనైతే పని నేర్చుకున్నానండి. మనది పల్లెటూరు గాబట్టి, పల్లెటూరులో ఖచ్చితంగా మనకైతే వర్కొస్తుందండి. ఏ చిన్న పనైనా చూసి నేర్చుకోవచ్చు. అయితే మా పక్కింటి పెద్దమ్మ, మా అత్తమ్మ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముని భార్య ఉంటది గదా! ఆమె, మా చిన్నమ్మ వీళ్ళందరూ పక్క పక్క ఇళ్ళలో ఉండేవారు. అయితే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికెళ్తామండి. ఎళ్తే వాళ్ళు జేసే పనులన్నీ చూసి నేను ఇంటికొచ్చి ప్రయోగాలు జేసేదాన్ని. అప్పుడైతే ఫోన్‌లు గానీ, టీవీ గానీ అవేవి లేవండి. ఇవన్నీ వచ్చేవి గాదు టీవీ ఉన్నా గూడా. చిన్న చిన్నగా ఫస్ట్ ఇల్లు ఊడవడం, బోలు తోమడం, చిన్న పనులైతే నేర్చుకున్నాను. ఒకరోజైతే వాళ్ళు అన్నం వండుతుంటే చూసాను. చూసిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చూద్దాం ఒకసారి రైస్ ఎలా పెడతారో అమ్మ కడిగేది గదా! చూద్దును. కానీ వాటర్ ఎన్ని పోయాలో మనకు తెలియదు గదా! అయితే కొన్ని రైస్ పెట్టాను. అందులో వాటర్ పోసాను. పొయ్యి అంటుపెట్టి పైన పెట్టానండి. అప్పుడైతే కట్టెల పొయ్యి. కట్టెల పొయ్యి మీద పెట్టిన తర్వాత మనకు అన్నం ఉడుకుతుంటే తెలుస్తది గదా! కొంచెం ఏందంటే ఉడుకుతున్నప్పుడల్లా వాటర్ తగ్గిపోతాయి. మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ పెడితే మళ్ళీ తగ్గిపోయిన కొద్దీ అలాగే పోసానండి. పోసిన తర్వాత మనకు చల్లీలు పోస్తే అన్నం ఒక సైడ్ మెత్తగా ఉంటుంది. ఒక సైడ్ ఉడకకుండా ఉంటుంది. పచ్చి పచ్చిగా అలా అయిందండి. అయిన తర్వాత ఇగ నాన్న, అమ్మ వచ్చారు గదా! సాయంత్రం పూట. వచ్చిన తర్వాత అయితే నేను అన్నం వండానని చాలా సంతోషంగా చెప్పానండి. మా అమ్మ ఉండి అన్నది, "ఎందుకన్నావు బిడ్డ అలాంటి పనులు చేయకూడదు గదా! ఎందుకంటే చిన్న పిల్లవు కట్టెలు పొయ్యి మీద అండుతున్నావు. ఒకవేళ బట్టలు అంటుకున్నాయనుకో కాలిపోతాయి. లేదా గంజి వంపేటప్పుడైనా గూడా మీద పడుతుంది. పొక్కులొస్తాయి" అని చెప్పేది. ఇక నాన్న అనేటోడు ఇగ "వద్దు బిడ్డ చేయొద్దనన్నా" గాని నేను వినిపించుకోలేదు. అయితే అన్నం వండినా. ఆ రోజైతే వాళ్ళు తిన్నారండి. తిన్న తర్వాత నానుండి అన్నాడు, "బిడ్డ బావుందన్నాడు." అన్న తర్వాత అమ్ముండి "ఇలా గాదు చేయడం" అని మా అమ్మ అన్నది. అమ్మ అయితే వంకలు పెట్టేది గానీ, నాన్న ఏమనకపోతుండే. తిని చూసిన తర్వాత నాన్న జెప్పాడు, "ఇలా కాదు బిడ్డ వంట చేయడము. అయితే వాటర్ కొంచెం ఎక్కువ పోసేదుండే" అనన్నాడు. తెల్లారి మళ్ళీ వంట చేశానండి. చేస్తే కొన్ని వాటర్ ఎక్కువ పోస్తే అన్నం అయితే మెత్తగయింది. తర్వాత నాన్నయితే చెప్పాడు, "ఒక గ్లాస్ రైస్‌కు 2 గ్లాసుల వాటర్ అయితే పెట్టాలి బిడ్డ కరెక్ట్‌గా ఉంటుందని" చెప్పాడు. చెప్పిన తర్వాత ఇగ అమ్మ వద్దన్నా గాని నేను వినిపించుకోకుండా రైస్ వండడం అయితే నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత మేమైతే అమ్మ వచ్చేసరికయితే సాయంత్రం పూట ఇల్లు ఊడవడం, బోలు తోమడము, బట్టలు వాష్ జేయడం, గిలక బావి దగ్గర నుండి నీళ్ళు మోసుకొచ్చేవాళ్ళమండి. అప్పుడైతే ట్యాప్స్ ఉండేవి గాదు మాకైతే. మాదైతే చాలా పల్లెటూరండి. అక్కడి నుంచి వాటర్ తెచ్చి అన్నీ జేసి పెట్టేదాన్ని. వాటర్ చేద్దామంటే గూడా అమ్మనైతే గిలక బావి దగ్గరికి అస్సలు వెళ్ళనీయకపోతుండే. ఎందుకంటే ఒకవేళ మన కాళ్ళు లేసినాయనుకో అందులో పడిపోతామని అమ్మ భయము. ఇగ చిన్న చిన్నగా ఇగ ఫ్రెండ్స్‌తో పాటు వెళ్లి తీసుకొచ్చుకునేవాళ్ళమండి. ఇంగ మంచినీళ్ళు తేవాలంటే అయితే కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఒక బిందెలో ఎత్తుకొని వచ్చేవాళ్ళం. అప్పుడు కూడా అమ్మ వద్దనేది గానీ, ఇంగ మనమైతే నేర్చుకోవాలని ఒక పట్టుదల ఉంటది గదా! దానికోసమని అలా నేర్చుకునేవాళ్ళం.
మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.